ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. యువకులకు ఇదొక గొప్ప సందేశం. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడు. వాడు కీడు వస్తుందని భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఈ వాక్య భాగంలో జ్ఞానం ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నది. జ్ఞానము ఒక స్త్రీకి పోల్చబడింది. ఆమె ఆకలిగొన్న వారిని రమ్మని పిలుస్తోంది. వారికి తృప్తితీర అన్నం పెడుతుంది. దాని అజ్ఞానం, మూర్ఘత్వం చెడ్డ స్త్రీ లాంటిది. అవివేకులను పిలిచి వారిని ఆకర్షించి వారిని పాడు చేస్తుంది. పాపానికి నడిపిస్తుంది. జ్ఞానం పిలుస్తోంది, రా, వస్తే ఆశీర్వదించబడతావు. అజ్ఞానమనే దుష్టురాలి దగ్గరికి వెళ్ళావో నాశనమైపోతావు. యువకులకు ఇదొక గొప్ప సందేశం.